నమస్కారం. యాత్రాసుధకు స్వాగతం. ఓం నమఃశివాయ. దక్షిణ కైలాసంగా, భూలోక వైకుంఠంగా పిలువబడే మహాక్షేత్రం శ్రీశైలం. 12 జ్యోతిర్లింగాలలో రెండోది, అష్టాదశ శక్తిపీఠాలలో ఆరోది అయిన ఈ పుణ్యభూమి శివశక్తుల అద్భుత సంగమం. నల్లమల అడవుల మధ్య కృష్ణమ్మ పరవళ్ల చెంత వెలసిన ఈ మల్లికార్జున స్వామి చెంతకు చేరితే సకల పాపాలు హరించుకుపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈరోజు మన యాత్రాసుధలో పాతాళగంగ నుండి శిఖరేశ్వరం వరకు శ్రీశైల యాత్రా విశేషాలను క్షుణ్ణంగా తెలుసుకుందాం. పురాణాల ప్రకారం కుమారస్వామి తన తల్లిదండ్రులపై అలిగి ఈ క్రౌంచ పర్వతానికి రాగా పుత్ర వాత్సల్యంతో శివపార్వతులు ఇక్కడికి తరలి వచ్చారు. మల్లికార్జునుడు ఇక్కడ స్వయంభూలింగంగా వెలిశాడు. ఈ క్షేత్రానికి కేవలం భక్తి ప్రాధాన్యతే కాదు, గొప్ప చారిత్రక నేపథ్యం కూడా ఉంది. శాతవాహనులు, కాకతీయులు, విజయనగర రాజుల నుండి ఛత్రపతి శివాజీ మహారాజు వరకు ఎందరో చక్రవర్తులు ఈ ఆలయాన్ని దర్శించి శిల్పకళా వైభవాన్ని పెంపొందించారు. ఇక్కడి ప్రాకారాల మీద ఉన్న శిల్పాలు మన ప్రాచీన సంస్కృతికి సజీవ సాక్ష్యాలు. ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే ఆ గాలిలో ఒక తెలియని ప్రశాంతత కనిపిస్తుంది. గర్భాలయంలో వెలసిన మల్లికార్జున స్వామికి భక్తులే స్వయంగా స్పర్శ దర్శనం చేసుకునే భాగ్యం ఉండడం ఇక్కడి ప్రత్యేకత. త్రిఫల వృక్షం క్రింద ధ్యానం చేసుకోవడం, మనసులోని కోరికలను నంది చెవులో చెప్పుకోవడం భక్తులకు ఒక మధుర అనుభూతి. స్వామి దర్శనం అనంతరం భక్తులు భ్రమరాంబికాదేవిని దర్శించుకుంటారు. ఆదిశంకరాచార్యులు ఇక్కడే శ్రీచక్రం ప్రతిష్ఠించారని, అమ్మవారిని దర్శిస్తే మోక్షం లభిస్తుందని చెబుతారు. ప్రధాన ఆలయ దర్శనం ముగిశాక పాతాళగంగ వైపు సాగాలి. దాదాపు 800 మెట్లు దిగి వెళితే కృష్ణానది దర్శనమిస్తుంది. ప్రస్తుతం రోప్వే సౌకర్యం ఉండడం వల్ల భక్తులకు ప్రయాణం సులభమైంది. కృష్ణమ్మ నీటితో శిరస్సు తడుపుకోవడం ఒక దివ్య అనుభూతి. తిరిగి వచ్చేటప్పుడు సాక్షి గణపతిని తప్పక దర్శించుకోవాలి. మన కాశీయాత్రకు సాక్షిగా గంగాధరుడు ఉంటే శ్రీశైల యాత్రకు సాక్షిగా ఈ గణనాథుడు ఉంటాడు. మన యాత్ర పూర్తయిందని తన పుస్తకంలో రాసుకుంటాడని భక్తుల నమ్మకం. శ్రీశైల యాత్రలో అత్యంత కీలకమైనది శిఖరేశ్వరం. సముద్ర మట్టానికి సుమారు 2800 అడుగుల ఎత్తులో ఉన్న ఈ శిఖరం నుండి నల్లమల అడవుల అందాలను చూడడం అద్భుతం. ఇక్కడ ఉన్న నంది కొమ్ముల మధ్య నుండి ప్రధాన ఆలయ శిఖరాన్ని దర్శించుకోవాలి. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే అన్న శ్లోకం ప్రకారం ఈ శిఖరాన్ని మనసారా దర్శిస్తే మళ్ళీ పుట్టుక ఉండదని, ఆ పరమశివునిలో ఐక్యం అవుతామని పురాణాలు ఘోషిస్తున్నాయి. ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మిక పరిమళాలను పంచే శ్రీశైల యాత్ర ప్రతి భక్తుడి జీవితంలో ఒక మధుర జ్ఞాపకం. పాలధార, పంచధారల వద్ద ఆదిశంకరాచార్యుల పాద ముద్రలను దర్శించుకోవడం మన యాత్రకు పరిపూర్ణతను ఇస్తుంది. ఈ పుణ్యక్షేత్ర సమాచారం మీకు నచ్చితే మా యాత్రాసుధ వీడియోను లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని పుణ్యక్షేత్రాల రహస్యాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమఃశివాయ. స్వస్తి.